వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 55వ భాగం 6/12/25 అయోధ్యకాండ ప్రారంభం ఇవాళ నుంచి ప్రథమ సర్గ శ్రీరామ సద్గుణ వర్ణనం. దశరథుడు రాముణ్ణి యువరాజు చెయ్యాలన్న ఆలోచన, వివిధ రాజన్యులను పౌరులను జానపదులను ఆలోచనకై రాజసభకు ఆహ్వానించడం అనేది ఈ సర్గలో చెప్తారు. గచ్చతా మాతుల కులం భరతేన తధానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత. భరతుడు తన మేనమామ ఇంటికి వెడుతూ పాపరహితుడు నిత్య శత్రు సంహారి అయిన శత్రుఘ్నుడిని కూడా ప్రేమ పురస్సరంగా తన వెంట తీసుకువెళ్ళి సతత్రన్యవ సద్భ్రాత్ర సహ సత్కార సత్కృత మాతులేనాశ్వపతినా పుత్ర స్నేహేన లాలిత. అనేకాలైన అశ్వాలను ప్రభువైన మేనమామ అయిన యుధాజిత్తు సత్కారద చేత సత్కరిస్తూ పుత్ర ప్రేమతో లాలింపగా భరతుడు తమ్ముడితో కూడా అక్కడే మేనమామల ఇంట్లో తత్రాపి నివసంతౌ తర్యమాణౌ చ కామత భ్రాతరౌ స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపం. వీరులైన భరత శత్రుఘ్నుడు మాతుల గృహంలో మేనమామ ఇంట్లో నివసిస్తూ సుఖాలు అనుభవిస్తున్న వృద్ధుడైన తమ తండ్రిని స్మరిస్తూనే ఉన్నారు. రాజాచితౌ మహాతేజ సస్మార ప్రోషితౌ సుతౌ ఉభౌ భరత శత్రుఘ్నో మహేంద్ర వరుణోపమౌ. మహాతేజశాలి అయిన దశరథుడు కూడా మహేంద్ర వరుణులతో సమానమైన వాడు, దేశాంతరంలో ఉన్నవాడు అయిన తమ కుమారులైన భరత శత్రుఘ్నులను మరవకుండా వాడు కూడా రోజు తలుస్తూనే ఉన్నాడు. సర్వ ఏవ తు తస్యేష్ట చత్వారః పురుషర్షభః స్వశరీరాద్వినివృత్తాశ్చత్వారైవ బాహవ. దశరథుడు పురుషశ్రేష్ఠులైన ఆ నలుగురు కుమారుల తన శరీరం నుండి ఉద్భవించిన 4 బాహువులుగా సమానంగానే ప్రేమించారు. తేషామపి మహాతేజ రామో రతికర పితుః స్వయం భూరివ భూతానాం బభూవ గుణవత్తరః. ప్రాణులలో బ్రహ్మదేవుడుల సోదరులలో అధిక గుణవంతుడు మహాతేజశాలి అయిన రాముడిపై తండ్రికి ప్రేమ ఎక్కువగా ఉండేది. నహి దైవైరుదీర్ణస్య రావణస్య వధార్థిభిః ఆర్జితో మానుషే లోకే యజ్ఞే విష్ణు సనాతన. రాముడు దృఢమైన రావణ్ణి సంహరించటానికి దేవతలు ప్రార్థింపగా భూలోకంలో పుట్టిన శాశ్వత విష్ణుమూర్తి కదా అంటున్నారు. కౌసల్యాసు సుధేతేన పుత్రేణాం అభితతి యజసాం యథే వరేణ దేవానాం అదితి వజ్రపాణిన. అనంత తేజశాలి అయిన కుమారుడైన రాముడి చేత కౌసల్య దేవతలలో శ్రేష్ఠుడైన ఇంద్రుడి చేత అతని తల్లి అదితిలాగా ప్రకాశించింది. సహి రూపోపవనశ్చ వీర్యవాన్ అసూయక భూమా అనుపమః గుణై దశరథో ఉపమః. రాముడు సౌందర్యవంతుడు, పరాక్రమశాలి, అసూయలేనివాడు, గుణాల చేత దశరథుడి తండ్రి లాంటివాడు. ఈ విధంగా అతడు భూమిపై సాటిలేని కుమారుడు అనిపించుకున్నాడు. సచ నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వంతు భాషతే ఉజ్యమానోపి సపురుషం నోత్తరం ప్రతిపజ్యతే.
ఎప్పుడూ ప్రశాంత చిత్తుడైన రాముడు మెల్లగా మాట్లాడతాడు. ఎవరైనా పరుష వాక్యాలు పలికినా దానికి మళ్ళీ తిట్టడు, అలాగే ఉంటాడు, మాట్లాడకుండా మౌనం. అది కథం చిదుపకారే నాకుతే నైకేన తుష్యది న స్మరచ్చపకారాణం శతమస్యాత్మ పత్తయా. మంచి మనస్సు గల రాముడు ఎవరైనా ఏదో ఒక విధంగా ఒక్క ఉపకారం చేసిన దానికే సంతోషిస్తారు. ఇతరులు ఎన్ని అపకారాలు చేసినా స్మరించడు, గుర్తుపెట్టుకోడు. శీల వృద్ధై దహాన వృద్ధై వయోవృద్ధైశ్చ సజ్జనై కథయన్నాస్తవై నిత్యం అస్త్రయోగాంత రేష్వమి. అస్త్ర అభ్యాసంలో అవకాశం లభించినప్పుడు కూడా రాముడు శీల వృద్ధుల వద్ద, జ్ఞాన వృద్ధుల దగ్గర, వయోవృద్ధుల దగ్గర వస్తాడు. సత్పురుషుల వద్దకు వెళ్ళి వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వద వీర్యవాన్ నచ వీర్యేన మహపాస్వేన విస్మితః. రాముడు మహాబుద్ధిశాలి, చాలా మధురమైన భాషణ చేస్తూ ఉంటాడు. ఇతరుల తానే ముందు పలకరించి తర్వాత ప్రియంగా మాట్లాడు. వాళ్ళకంటే ముందే తానే రాజైనా పలకరిస్తాడు. పరాక్రమవంతుడు అయినా తనకున్న పరాక్రమ అతిశయాన్ని చూసుకొని గర్వపడేవాడు కాదు. తాన్ నృతకథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూయకః అనురక్తః ప్రజాభిశ్చ ప్రజాశ్చావ్యనురజ్యతే. రాముడెప్పుడు అసత్యమాడి ఎర్రగడు. అన్ని విషయాలు తెలిసినవాడు, పెద్దలను గౌరవంగా ఎదురేగి పూజించేవాడు. ప్రజలకు అతడిపై ఎంత ప్రేమ ఉండేదో అతనికి కూడా ప్రజలపై అంత ప్రేమ ఉండేది. సానుక్రోశో జితక్రోధో బ్రాహ్మణ ప్రతిపూజక దీనా అనుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచి. దయాళువు రాముడు కోపాన్ని జయించినవాడు. బ్రాహ్మణులకు ఎదిరేగి సన్మానిస్తాడు. దీనులను చూసి జాలి చెందుతాడు. ధర్మాలన్నీ తెలిసినవాడు. ఎప్పుడూ తనను తాను అదుపులో ఉంచుకునే పరిశుద్ధ వర్తనుడు. కులోచిత మతిశ్చాత్రం ధర్మం స్వం బహుమన్యతే మన్యతే పరయా కీర్త్య మహత్ స్వర్గఫలం తతః. తన వశానికి తగి, తన వంశానికి తగి బుద్ధి కల రాముడు అంటే ఇక్ష్వాకు వంశం ఎంత గుణవత్తరమైన అవెక్కడ పోకుండా అన్నమాట. తన క్షత్రియ ధర్మాన్ని విషయంలో అత్యంత ఆదరం చూపుతారు. ఆ ధర్మాన్ని ఆచరించటం వల్ల కలిగే గొప్ప కీర్తి చేత స్వర్గం అనేటువంటి ఫలం కలుగుతుందని విశ్వసించారు. నాశ్రేయసిరతో విద్వాన్న విరుద్ధ కథారుచి ఉత్తరోత్తరయుక్తౌ చ వక్తా వాచస్పతిర్యథా. రాముడు శ్రేయస్కరాలు కాని కార్యాలలో ఆసక్తి కాని లేనివాడు. మంచివే చేస్తాడు, చెడు కార్యాలు చెయ్యడు. పండితుడు ధర్మవిరుద్ధులైన కథలలో మాత్రమే అభిరుచి చూపిస్తాడు. వరుసగా యుక్తులను చూపుతూ మాటలాడటంలో బృహస్పతి అంటే దేవ గురువు బృహస్పతి అంతటి గొప్పవాడు. అరోగస్థరుణో వాంగ్మి వపుష్మాన్ దేశకాలవిత్ లోకే పురుష సారస్య సాధురేకో వినిర్మిత. రోగం లేనివాడి యువకుడు, మంచి వాక్చాతుర్యం ఉన్నవాడు, అందమైన దేహం ఉన్నవాడు, ఏ దేశంలో ఏ కాలంలో ఏ పని చెయ్యాలి, కాలానుగుణంగా దేశానుగుణం పని చేయటం తెలిసినవాడు, పురుషులలో ఉన్న సారాన్ని గుర్తించినవాడు, లోకంలో జరించిన ఏకైక సత్తు పురుషుడు.
సతు శ్రేష్టైర్గుణైర్యుక్తః ప్రజానాం పార్థివాత్మజః బహిశ్చర ఇవ ప్రాణో బభూవ గుణతః ప్రియః. ఇలాంటి శ్రేష్ఠ గుణాలు కల రాకుమారుడైన రాముడిపై ప్రజలకు కూడా చాలా ప్రేమ ఉండేది. అతనిని బయట అనుసరిస్తున్న తమ ప్రాణంగా భావించి కనుక బహిప్రాణం అంటారు. అలా రాముడంటే తమకు బహిప్రాణం అని. సమ్యగ్ విద్యావృతస్మాతో యథావత్సాంగవేదవిత్ విశ్వస్త్రే చ పితుశ్రేష్టో బభూవ భరతాగ్రజః. విద్యాభ్యాసాలను చక్కగా పూర్తి చేసుకొని సాంగవేద నిష్ణాతుడై రాముడు ధనుర్వేదంలో తండ్రిని కూడా మించి ఉన్నాడు. కళ్యాణాభిజనపాధు అదీనః సత్యవాగ్రుజుః వృద్ధై అభివినీతిశ్చ ద్విజైర్ధర్మార్థదర్శిభిః. సద్వంశ సంజాతుడైన రాముడు సాధుస్వభావం, దైన్యం లేనివాడు, సత్యమే పలికేవాడు, రుజు ప్రవర్తన కలవాడు, ధర్మార్థజ్ఞులైన వృద్ధులైన బ్రాహ్మణుల నుండి చక్కగా విద్యా బుద్ధులు నేర్చినవాడు, ధర్మ కామార్థతత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభాననవాన్, లౌకికే సమయాచారే కృతకల్పో విశారద. రాముడు ధర్మార్థ కామాల యథార్థ స్వరూపం తెలిసినవాడు, మరుపు లేనివాడు, సమయస్ఫూర్తి ఉన్నవాడు, ఆయా సమయాలలో ఉపయోగించేటువంటి లోక వ్యవహారాలకి తగిన ఆచారాలలో విశారదుడైన వాడు. అలాంటి వాడు ఎవడు లేనట్టుగా ఉండేవాడు. విభృత సంవృత్తాకారో గుప్త మంత్ర సహాయవాన్ అమోఘ క్రోధహర్షశ్చ త్యాగ సంయమ కాలవిత్. రాముడు అణకువ కలవాడు, లోపల ఉన్న భావాన్ని ముఖ వికారాదుల చేత పైకెక్కడా కనపడిచ్చేవాడు. ఆలోచనలు రహస్యంగా మనస్సులోని ఆలోచన సాధారణంగా ముఖంలో కనబడు, అలా వ్యక్తపరచకుండా జాగ్రత్త పడు. సహాయవంతుడు, ఎవరికైనా సహాయం కావాలని అతని కోపం వచ్చినా సంతోషం కలిగిన అవి వ్యర్థం కావు, ఎవరికో మూడినట్టు. ఎప్పుడు దానం చెయ్యాలో ఎప్పుడు చెయ్యకూడదో కూడా తెలిసినవాడు. దృఢభక్తి కృత ప్రజ్ఞో నాసద్గ్రాహీన దుర్వచా. నిస్తంద్రి అప్రమత్తశ్చ స్వదోష పరదోషవిత్. పెద్దల విషయంలో దృఢమైన భక్తి ఉన్నవాడు, చపలత్వం లేని బుద్ధి ఉన్నవాడు, మొండి పట్టుదల లేదు, చెడ్డ మాటలు మాట్లాడు వినడు కూడా, సోమరితనం కాని ఏమరుపాటు కానీ లేనివాడు, ఇతరులలో ఉన్న దోషాలనే కాక తనలో ఉన్న దోషాలు కూడా ఎప్పటికప్పుడు గుర్తించగలిగేటువంటి వాడు. శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ పురుషాన్ అంతరకోవిదః యః ప్రగ్రహానుగ్రహయోర్యథా న్యాయం విచక్షణః. శాస్త్రాలు తెలిసినవాడు, చేసిన మేలు మరవనివాడు, పురుషులలో తారతమ్యాలు గ్రహించగలవాడు, న్యాయసారంగా దుష్టులను నిగ్రహించటంలో శిష్టులను అనుగ్రహించటంలో నేర్పుగలడు. ఎవడు దుష్టుడు ఎవడు శిష్టుడు కనిపెట్టగలడు, వాళ్ళకేం చేయాలి వీళ్ళకేం చేయాలి చేస్తాడు. తత్సంగ్రహ ప్రగ్రహణే స్థాన వినిగ్రహస్య అయకర్మంజపాయజ్ఞ సందృష్టవ్యయకర్మవేత్. సత్పురుషులను చేరదీసి రక్షించటంలో నిపుడు, ఎవరిని నిగ్రహించాలో తెలిసినవాడు, ధనం సంపాదించే ఉపాయాలు బాగా తెలుసు, శాస్త్రోక్త ప్రకారంగా వ్యయం ఖర్చు చేసే పద్ధతి కూడా తెలిసినవాడు. సరైష్ట్యం శస్త్రసమూహేషు ప్రాప్తో వ్యామిస్త్ర్యాకేషు చ అర్ధధర్మౌ చ సంగృహ్య సుఖతంత్రో న చాలసః. రాముడు శాస్త్ర సముదాయాలలో ఒకదాంతో ఒకటి సంబంధించి ఉన్న విద్యలందు
గొప్ప ప్రావీణ్యాన్ని పొందారు. అర్థధర్మాల విషయంలో సరైన జాగ్రత్త వహించేవారు. భోగాలను అనుభవించేవారు. అప్పుడే ఇప్పుడు అలసత్వం అనేది ఆయన దగ్గర లేదు. లేజీనెస్ అంటున్నారు. వ్యామిశ్రకేషు అనే దానికి సంస్కృత ప్రాకృతాది వివిధ భాషా మిశ్రమాలై కావ్య నాటకాలలో అని కొందరు వ్యాఖ్యాతలు అర్థం చెప్పారు. రామాయణం ఆది కావ్యమని అంటూ రాముని కాలంలో సంస్కృత ప్రాకృత కావ్యాలు ఉన్నాయని చెప్పడం ఎంతవరకు సమంజసము కొంచెం ఆలోచించండి అబ్బాయిలు అంటారు. వైహారికాణం శిల్పాణం విజ్ఞాతార్థ విభాగవిత్ ఆరోహే వినయే చైవ యుక్తో వారణవాజనం. రాముడు వినోదానికై ఉపయోగించే సంగీత నృత్యాలలో ప్రవేశం ఉన్నవాడు. ధనాన్ని ఎలా ఖర్చు చెయ్యాలో తెలిసినవాడు. ఏనుగులను గుర్రాలను లొంగదీసుకొని వాటిని అధిరోహించటంలో కడు సమర్థుడు. ధర్మాయ యశసేర్థాయ ఆత్మనే స్వజనాయ చ పంచధా విధ విభజన్ విత్తం ఈహాముత్ర శోభతే. సంపాదించిన ధనాన్ని 5 మార్గాలుగా చక్కగా ఖర్చు పెట్టేవారు. ధనుర్వేద విదాం శ్రేష్ఠ లోకో అతిరథ సమ్మత అధియాత ప్రహర్త చ సేనానయనా విశారద. ప్రపంచంలో ధనుర్విద్యావేత్తల శ్రేష్ఠుడైన రాముని అతిరథులంతా మెచ్చుకునేవాడు. సేనను నడపడంలో మంచి నైపుణ్యం ఉన్నవాడు రాము. శత్రువులపై దండెత్తి వాళ్ళను సంహరించేవాడు. అపపృద్ధృష్య సంగ్రామే క్రుద్ధైరపి సురాసురై అనసూయోజిత క్రోధో న దృప్తో న చ మత్సరి న చావమంతా భూతానాం న చ కాలవశాగమః. కోపించిన సురాసురుడు కూడా రాముణ్ణి యుద్ధంలో ఎదిరింపలేరు. అతడు అసూయను జయించాడు, క్రోధాన్ని జయించాడు. గర్వం మత్సరం లేనివాడు. ఏ ప్రాణిని కూడా అవమానించేవాడు కాదు. కాలాన్ని బట్టి మారిపోయే స్వభావం తత్వం ఆయనలో లేదు. ఇతరుల గుణాల దోషాలుగా చిత్రించే స్వభావాన్ని అసూయ అంటారు. ఇతరుల ఉన్నతిని చూసి, అభివృద్ధిని చూసి ఓర్వదాలకపోవటం పేరు మత్సరం. ఏవం శ్రేష్ఠ గుణైర్యుక్తః ప్రజానాం పార్థివాత్మజ సమ్మతస్త్రిషు లోకేషు వసుధాయా క్షమాగుణై బుద్ధ్యా బృహస్పతేస్తుల్యో వీర్యేనాభిషచీపతి. ఇలాంటి శ్రేష్ఠ గుణాలతో కూడిన రాకుమారుడైన రాము ప్రజలకు తగిన వాడుగా ఉన్నాడు. 3 లోకాలలో పూజ్యత పొందాడు. ఓర్పు చేత, దానికి సంబంధించిన ఇతర సద్గుణాల చేత, భూమితో, బుద్ధిచే బృహస్పతితో, పరాక్రమంలో దేవేంద్రుడితో సమానంగా ఉండేవాడు. తథా సర్వ ప్రజానైకాంత్రై ప్రీతి సంజననై పితు గుణైర్విరుహచైరామో దీప్త సూర్య ఇవ అంశుభి. రాముడు ఈ విధంగా ప్రజలందరికీ ఆనందం కలిగిస్తుండ తండ్రికి సంతోషం కలిగేది కనుక ఆ గుణాల చేత, కిరణాల చేత ప్రజ్వరిల్లుతున్న, ఆ గుణాలని కిరణాల చేత ప్రజ్వరిల్లుతున్న సూర్యుడిలా ఆయన ఉండే. తమేవం వ్రత సంపన్నం అప్రదృశ్య పరాక్రమం లోకపాలోపమం నాథ అకాయతమేదిని. ఈ ఆశ్రిత రక్షణాది నియమ సంపన్నుడు, ఎదిరింప శక్యం కానటువంటి పరాక్రమవంతుడు, ఇంద్రాది దిక్పాలకులతో సమానమైన పరాక్రమవంతుడు. రాముడు తనకు ప్రభువలే కావాలని భూమి కూడా కోరుకుంటాడు. ఏతైస్తు బహుభిర్యుక్తం గుణైరనుపమై ముసదం
దృష్ట్వా దశరథో రాజా చక్రే చింతాం పరంపర శత్రుహారకుడై దశరథ మహారాజ్ సాటిలేని ఇలాంటి గుణాలతో కూడిన కుమారుణ్ణి చూసి ఇలా అనుకున్నాడు, ఆలోచించి. అధ రాజ్ఞో బభూవైనం వృద్ధస్య చిరజీవినః ప్రీతిరేషా కథం రామో రాజా స్మాస్యాన్మయి జీవతి. చిరంజీవి చిరకాలంగా జీవించి వృద్ధుడైనటువంటి దశరథుడికి నేను జీవించి ఉండగా రాముడు రాజు అవుతాడా, నేను ఈ ఆనందాన్ని అనుభవిస్తగలనా అని అనుకుంటూ ఉండేవాడు. ఏషాహ్యస్య పరాప్రీతి హృది సంవత్తి వర్తతే కదా నామ సుతం ద్రక్ష్యాం అభిషిక్తమహం ప్రియం. నా ప్రియపుత్రుడైన రాముడు రాజ్యాభిషిక్తుడు కాగా నేనెప్పుడు చూస్తాను అని గొప్ప ప్రేమపూర్వకమైన చింత అతడి మనస్సులో ఎప్పుడు మసులుతూ. వృద్ధి కామో హి లోకస్య సర్వభూతానుకంపన మత్తః ప్రియతరో లోకే పర్జన్య ఇవ వృష్టిమాన్. ప్రజల అభివృద్ధి కోరేవ, సకల ప్రాణులను దయతో చూసేవ అయిన రాముడు వర్షించే మేఘంలాగా ప్రజలందరికీ నాకంటే ఎక్కువ ప్రియుడు కదా. నేనే అనుకుంటే నాకంటే ఎక్కువ అతన్ని ప్రేమిస్తున్నారు కదా ప్రజలు. యమశక్ర సమో వీర్య బృహస్పతి సమో మతవు మహీధర సమో వృత్యుత్యాం మత్తశ్చ గుణవత్తరః అనుకుంటున్న రాముడు మహాపరాక్రమవంతుడు. ఆ పరాక్రమ యముడితో, దేవేంద్రుడితో, బుద్ధితో బృహస్పతితో, బుద్ధిలో బృహస్పతి, ధైర్యంలో పర్వతంతో సమ. నాకంటే కూడా చాలా గొప్ప గుణాలు మా అబ్బాయికి ఉన్నాయి అనుకోండి. మహీమహమిమాం కృత్స్నాం అధితతిష్టంతమాత్మజం అనేన వయసా దృష్ట్వా యథా స్వర్గ మమా. నా కొడుకు ఈ భూమినంతా చూసి అప్పుడు స్వర్గానికి వెళ్తా. ఇచ్చైతైర్వివిధైస్తైస్తైరంజ పార్థివ దుర్లభై శిష్టై అపరిమేయశ్చ లోకే లోకోత్తరైర్గుణై తం సమీక్ష్య మహారాజో యుక్తం సముదితై శుభై నిశ్చిత్య సచివై పార్థార్థం యువరాజమమన్యత. రాముడి యందు ఇంతవరకు చెప్పిన ఇతర రాజ దుర్లభాలైన ఈ సద్గుణాలే కాదు, ఇంకెక్కో ఎన్నో శుభగుణాలు చేరున్నాయి. అవి లెక్కించడానికి తరం కాదు, లోకాలలో శ్రేష్ఠ. అలాంటి రాముణ్ణి చూసి దశరథ మహారాజు మంత్రులతో ఆలోచించి ఇతనికి యువరాజును చెయ్యాలి అనే నిర్ణయాన్ని తను బతుకుండగానే అతడు కూడా రాజు అవ్వాలి. దివ్యాంతరిక్షే భూమౌ చ ఘోరముత్పాతజం భయం పంచక్షే అధ మేధావి శరీరే చాత్మనోచ్యరాం. బుద్ధిమంతుడైన దశరథ భూమ్యాకాశాలపై కనపడుతున్న ఉత్పాతాలచే ఘోరమైన భయమేదో కలగబోతోందని సూచిస్తున్నట్లుదని, తన శరీరం జరాజీర్ణమైపోయినదని మంత్రులతో చెప్పారు. పూర్ణచంద్రానద్యాధ లోకాప అనుదామాత్మన లోకే రామస్య బుబుధే సంప్రియత్వం మహాత్మన. పూర్ణచంద్రుడి వంటి ముఖం కలవాడు, మహాబుద్ధిశాలి అయిన రాముడు తన ప్రియుడైనటువంటి అతనికి అంటే రాజు పట్టాభిషేకం చేస్తే తనకెట్టి వికారం ఉండబోదు అనే విషయాన్ని కూడా ఆయన గుర్తించారు. ఆత్మనశ్చ ప్రజానాం చ శ్రీయసే చ ప్రియేణ చ ప్రాప్తకాలేన ధర్మాత్మా భక్త్యా త్వరితవాన్ నృపః. ధర్మాత్ముడైన దశరథ మహారాజ్ తనకు ప్రజలకు శ్రేయస్సు కోసం
తనకు ఆ కార్యం ఇష్టం అవటం చేత సమయం రావటం చేత ఆసక్తిపూర్వకంగా రామాభిషేకార్థమై తొందరపడి కనుక రాముడికి అభిషేకం పట్టాభిషేకం చెయ్యాలి అనే తొందర తహ ఎక్కువై నానా నగర వాస్తవ్యాన్ పృథగ్జ్ఞాన పదానపి సమానినాయ మేదిన్యా ప్రధాతుమాన్ ప్రధానాన్ పృథివీపతీన్ దశరథ రాజులను నగరంలో నివసించే అధికారులను గ్రామాల్లో ఉండేటువంటి అధికారులను వేరువేరుగా పిలిచి మొత్తం వ్యవసాయ సేకరణ చేశాడు. నతు కేకయ రాజానాం జనకం వా నరాధిప త్వరయా చ అనయామానం వృత్తౌ సురష్యతి ప్రియం. తొందరలో ఉన్న ఇలాంటి తొందర అంటే ఎప్పుడు కొడుకుని రాజుని చెయ్యాలి. భరతుని మాతామగుడైన కాక కేకయ రాజును కాని జనక మహారాజును కాని పిలిచి ఆలోచించలా. వాళ్ళు ఈ శుభవార్త తర్వాత వింటారులే అనుకున్నారు. తాన్వేస్మ నానాభరణైర్యథార్థం ప్రతిపూజితాన్ దదస్యాలంకృతో రాజా ప్రజాపతిరివ ప్రజా. దశరథ మహారాజ్ వాళ్ళందరినీ నివాస ఆభరణాలతో తగిన రీతిగా సత్కరించి మహారాజోచిత రీతిగా అలంకరించుకొని ప్రజాపతి ప్రజలను చూసినట్లు వాళ్ళని కలిశాడు లేక చూశాడు. అధోపవిస్తే నృపదౌ తస్మిన్ పరబలాన్ వరబలార్ధగౌ తతోహో తతః పరిచితాః పరివిశుః శేషా రాజానో లోకసమ్మత. పరసైన్య సంహారాన్ని ఆ దశరథ మహారాజు కూర్చున్న పెంబట జనులకు ప్రియాలైన ఆహూతులైన జనక మహారాజు అందరూ కూడా ప్రవేశించారు. ఆహూతులైన ఇతర రాజు అధ రాజ వితీర్యేషు వివిధయన్ స్వానకేషు రాజానమేవాభిముఖా నిషేధుర్నియత్నృప. ఈ లోకంలో ప్రవేశించిన రాజు ఇచ్చిన ఆసనాలపై అభిముఖులై రాజుకెదురుగా రాజాస్థానంలో ఉన్న నియమాలను పాటిస్తూ వాడు కూర్చున్నారు. పిలవబడ్డవాడు సలబ్ధమాతైర్వినయార్వితైర్నృశైపై పురాలయమై పురోధాన్ క్రోధాజ్ఞానపదైశ్చ సమాహే ఉపోపవిష్టైర్నపతి వ్యజో బభౌ సహస్రా చక్షుర్భగవాన్ ఇది వామరైః. ఇచ్ఛాశే శ్రీమద్రాత. ఇచ్ఛాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ప్రథమ సర్గ. ఈ విధమైన సత్కారాలు అందుకొని వినయాన్వితుడై తన చుట్టూ కూర్చొని రాజులతో పురగ్రామ ప్రముఖులతో దశరథ మహారాజు దేవతా సమేతుడైన మహేంద్రులాగా ప్రకాశించాడు. ప్రథమ సర్గ సమాప్తం. ద్వితీయ సర్గ. తత పరిషదం సర్వాన్ మామంత్య వసుధాదివ హితముద్ధర్శనం చైవ ఉవాచ ప్రదితం వచః. తన సభను ఉద్దేశించి హితము సంతోషకరం అయిన స్పష్టార్థమైన వాక్కులను ఇప్పుడు చెప్పే విధంగా చెప్పారు. దుందుభిస్వన కల్పేన గంభీరేణ అనువాదిన స్వరేణ మగతా రాజ
జీమూత ఇవ నాదయన్ రాజలక్షణయుక్తేన కాంతేనానుపమేన చ ఉవాచ రసయుక్తేన స్వరేణ నృపతి నృపాన్. దశరథ మహారాజ్ దుందుభిధ్వనిలా గంభీరమై ప్రతిధ్వనిస్తున్న గొంప కంఠంతో ధ్వనింపచేస్తూ రాజలక్షణాలతో కూడింది మనోహరమై సాటిలేని మధురమైన అయిన కంఠస్వరంతో రాజులతో ఇలా చెప్పారు. విదితం భవతామే తద్వ్యధామే రాజ్యముత్తమం పూర్వైకైర్మమ రాజేంద్రై సుతపత్ పరిపాలితం. ఈ ఉత్తమ రాజ్యములోని ప్రజలు మా పూర్వీకులైన రాజశ్రేష్ఠుల పుత్రులాగా పరిపాలించారు అనే విషయం మీకు తెలుసు కదా అన్న. సోహం ఇక్ష్వాకుభిః సర్వై నరేంద్రై పరిపాలితం శ్రేయసాయోక్తు కామోస్మిన్ సుఖార్థమభిలాభం. జగత్తు కనుక నేను ఇక్ష్వాకు వంశీకుడైన రాజులందరినీ పరిపాలించిన సుఖాన్ని తగిన ఈ జగత్తును అంతటికీ కూడా శ్రేయస్సు కలిగిన మయా ప్యాచరితం పూర్వై పంథానమనుగచ్చద ప్రజానిత్యమనిద్రేణ యథాశక్త్యభిరక్షితాః. నేను కూడా చాలా జాగ్రత్తగా పూర్వులు అనుసరించిన మార్గంలో ప్రయాణం చేస్తూ యథాశక్తిగా ప్రజలు నేను రక్షించా. ఇదం శరీరం కృష్ణస్య లోకస్య చరదాయిదం పాండురస్యాతపత్రస్య ఛాయాయాం జీరితం మయా. సకల ప్రజల హితాన్ని ఆచరిస్తూ రాజ్యాన్ని చేస్తుండ నా శరీరం తెల్ల కొడుకు కింద నే జీర్ణమైపోయి, అంటే రాజ్యపాలన, తెల్ల కొడుకు అంటే రాజ్యపాలన చేయటం. ప్రాప్య వర్ష సహస్రాన్ని బహూన్యాయూంషి జీవతః జీర్ణస్యాస్య శరీరస్య విశ్రాంతిమభిరోచయే. ఈ శరీరం ఎప్పుడు ఎన్ని వేల సంవత్సరాల ఆయుర్దాయం పొంది జీవించి ఇప్పుడు జరాజీర్ణమై ముసలితనంలో అన్నీ సడలిపోయాయి. అందుకే దీన్ని విశ్రాంతి ఇవ్వాలని కోరుకుంటున్నా. రాజప్రభావ దుష్టాంహి దుర్వహామజతేంద్రియై పరిశ్రాంతే లోకస్మి లోకస్య మమ గుర్విం ధర్మగురుం ధురం బలై. లోకంలో ఈ ధర్మభారం చాలా బరువైంది. శౌర్య ధైర్య అధిరూపమైన రాజప్రభావం చేత నిలవదగింది. జితేంద్రియులు కాని వాళ్ళు దీన్ని మోయలేరు. అలాంటి ధర్మభారాన్ని మోసి వచ్చేసింది, నాకు అలసిపోయా. సోహం విశ్రమమిచ్చామి ఉత్తరం కృత్వా ప్రజాహితే సన్నికృష్ణాని మాన్ సర్వాన్ అనుమాన్య ద్విజర్షభాన్. అలాంటి నేను నాకు ఆంతరంగికులైన వశిష్ఠాది బ్రాహ్మణోత్తమ అధికారం పొంది ప్రజాపాలనలో కుమారుణ్ణి నియమించి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. అనుజాతో హిమాం సర్వైర్ గుణైర్జ్యేష్ఠో మమాత్మజ పురంధర సమో వీర్యే రామ పరపురంజయ. నా జ్యేష్ఠ కుమారుడైన రాముడు పరాక్రమంలో దేవేంద్రుడితో సమానం. శత్రు సంహారం చెయ్యగలవాడు. అన్ని గుణాల చేత అతడు నన్నే పోలి ఉంటున్నాడు. తం చంద్రమివ విషయేన యుక్తం ధర్మభృతాం వరం యవ్వరాజ్యే నియుక్తోస్మిం ప్రీతః పురుషభంగవాన్. పుష్య నక్షత్రంతో కూడిన చంద్రుడిలా ప్రకాశించేవాడు, ధర్మ సంరక్షణలో ఉన్నవాడు, అగ్రేసరుడు, పురుష శ్రేష్ఠుడు అయిన
ఆ రాముణ్ణి సంతోషపూర్వకంగా యవ్వరాజ్య పట్టాభిషేకంలో అభిషేకించాలి. అనురూపహాసవైనాథో లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజ త్రైలోక్యమపి నాథేన ఏన స్నాన్న అభవత్పరం. రాముడు ప్రభువైతే 3 లోకాల్లో వాడాలి. అర్థమందు యదీదం మనుమౌపార్థం మయా సాధు సుమంత్రితం భవంతో నేను మంజంతాం కథం వా కరవాణ్యహం. నేను ఈ విషయాన్ని గురించి బాగా ఆలోచించే చెబుతున్నా. ఇది మంచి ప్రయోజనాన్ని అందరికీ చేకూరుస్తుంది. అది మీకు కూడా తోస్తే నా కోరికను, నా అభిప్రాయ అనుమతించి నేను ఎలా చెయ్యాలో మీరు చెప్పండి అని సొంతంగా నిర్ణయం ఆలోచన చెప్పాడు. డిస్కషన్ అంటారే అలా. యజ్ఞప్యేషామవ ప్రీతిర్హితమన్యద్విచంచతాన్ అన్యా మధ్యస్థ చింతాహి విమర్ధాభ్యధికోదయా. నా కోరిక ఈ విధంగా ఉంది, అయినా మరొక హితకరమైన మార్గం ఉన్నదా ఆలోచించ. పక్షపాతం లేని మధ్యస్థులు చేసిన ఆలోచన విశిష్టంగా ఉండి తరచి చేసినదవటంచే ఎక్కువ అభ్యుదయాన్ని కలిగిస్తుంది కదా. ఇది బ్రవంతం ఉదితా ప్రత్యసందం నృపానృపం వృష్టిమంతం మహామేఘం నర్భర్ష యువ బర్హిణః. ఈ విధంగా పలుకుతున్న దశరథ మహారాజులు, ఆ రాజులు సంతోషించిన వాళ్ళై మాటలు వర్షిస్తున్న మేఘాన్ని నెమళ్ళు ధరించినట్టుగా అభినందిస్తున్నట్టుగా అభినందించ. స్నిగ్ధో అనువాదీ సంయజ్ఞే తత్ర హర్ష సమీర్త జనౌఘోద్ఘుష్ట సన్నాదో విమానం కంపయన్నివ. సభలోని వాడు అందరు చాలా బాగుందండి, మంచి అభిప్రాయం, బాగా ఉంది, మేము కూడా కోరేదదే, మధురమైంది అని ప్రతిధ్వనించేది అయిన ధ్వనిచే ఆ భవనమంతా చప్పట్లతో మారు మోగిందని చెప్పాలి ఒక రకం. తస్య ధర్మార్థ విదుషో భావమాజ్ఞాయ సర్వశ బ్రాహ్మణా జన ముఖ్యాశ్చ పౌరజానపదై సహ సమేచ్యమంతయిత్వాదు సమతాగత బుద్ధయ ఊచుశ్చ మనసా జ్ఞాత్వా వృద్ధం దశరథం రూపం. బ్రాహ్మణులకు, జనంలో ప్రాధానులకు, రాజులు, నగర నివాసులు, గ్రామస్తులు, ధర్మార్థాలు ఎరిగిన ఆ దశరథ మహారాజు అభిప్రాయ సర్వ విధాలుగా గ్రహించి తర్వాత అందరూ కలిసి ఆలోచించి మనస్సు చేత కూడా చక్కగా గ్రహించి ఏకాభిప్రాయానికి వచ్చి వృద్ధ మహారాజుతో ఇలా అంటున్నారు. అనేక వర్ష సాహస్రో వృద్ధస్యమపి పార్థివ స రామం యువరాజాన్ అభిషించ పార్థివం. మహారాజా, నువ్వు ఎన్నో వేల ఏళ్ల నుంచి వయస్సుతో పరిపాలిస్తూ వయస్సు చేత వృద్ధుడైపోయావు. అందుచేత రాజ్యం పాలించే యువరాజుగా రాముణ్ణి అభిషిక్తుని చెయ్యం. మేము కూడా అదే కోరుకోండి. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మకదాయాంతం రామం ఛత్రావృతానం. గొప్ప బాహువులు కలవాడు, రఘువంశ సంజాతులలో మహావీరుడు, మహాబలశాలి అయిన రాముడు పట్టాభిషిక్తుడై శ్వేతఛత్రధారి అయి మహాగజం అధిష్ఠించి పెడుతుండగా చూడాలనేటువంటి మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం, కోరుకుంటున్నాం. మహారాజా,
इति तद्वचनं श्रुत्वा राजा तेषां मनःप्रियम् अजानन्निव जिज्ञासु हृदं वचनमब्रवीत्. వాళ్ళ వాక్యాలు విన్న దశరథ మహారాజ్ వారి మనస్సులలోని అభిష్టం పూర్వం తెలియక ఇప్పుడు తెలియకూరుతున్నవాడులాగా ఇలా అన్న. తత్రైవ సూత్రైవ వచనం యన్మే రాఘవం ప్రతిమిచ్చద రాజానః సంశయో యోయం మే తదిదం బ్రూత తత్వతః. రాజులారా, నా మాట వినగానే మీరు రాముడు ప్రభువు కావాలని చెప్పడం చూస్తే నాకు ఎదురు చెప్పలేక అలా అంటున్నారేమో అని నాకు ఒక అనుమానం కలుగుతోంది. ఈ విషయానికి యథార్థంగా మీ అభిప్రాయం చెప్పి, ఏదో రాజుగారు అట్లా అంటే మనం కూడా తలుపితే బాగుంటుంది, లేదా ఆయన కోపం వస్తుందేమో అనే ఉద్దేశంతో మీరంతా రాముణ్ణి రాజు చేయమంటున్నారా, లేక మీ మనస్సులో కూడా అలాంటి ఆలోచన ఉందా? కథం మయి బంధేన పృథివీ మనుషాసతి భవంతో ద్రష్టుమిచ్చంతి యువరాజం మమాత్మజం. నేను ధర్మానుసారంగా భూమిని పాలిస్తుండ మీరంతా నా కొడుకు రాముడు యువరాజు కావాలని ఎందుకు కోరుతున్నారు అని ఒక ప్రశ్న వేశాడు. నాది నా అనుమానమయ్యా అన్నారు. తే తమూచుర్ మహాత్మానం పౌరజానపదై సహం బహవో నృప కళ్యాణ గుణా పుత్రస్య సంతి తే. రాజులు, పౌరులు, జానపదులు ఈ మాట విని మహాత్ముడైన దశరథుడితో ఇలా అన్నారు. రాజా, నీ కుమారుడు రాముడి యందు అనంతాలైన కళ్యాణ గుణాలు ఉన్నాయ్యా. గుణాన్ గుణవతో దేవకల్పస్య ధీమతః ప్రియానానందకావందకదాన్ నందదాన్ కృష్ణాన్ ప్రమోక్ష్యోద్య తాన్ శృణుం. మహారాజా, సద్గుణవంతుడు, దేవతలతో సమానుడు, బుద్ధిమంతుడు నీ కుమారుడై అయిన రాముడికి గుణగల అందరికీ ఇష్టమై ఆనందకరమై వాటన్నిటినీ వర్ణించి చెబుతాం. మేము చెప్పే మాట మీరు కూడా వినండి. మీ అబ్బాయి గురించి మీరు అభిప్రాయం చెప్పారు, మేము మా ప్రభువు కావాల్సినటువంటి రాముణ్ణి గురించి మా అభిప్రాయాలు చెప్తాం. దివ్యైర్గుణై చక్రసమో రామ సత్యపరాక్రమ ఇక్ష్వాకుభ్యోపి సర్వేభ్యో హతిరిక్తో నిశాంపది. ఈ రాముడు దివ్య గుణాల చేత దేవేంద్రుడితో సమానం, సత్యమైన పరాక్రమశీలి, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన అందరు రాజుల కంటే గొప్ప. రామ సత్పురుషో లోకే సత్యధర్మపరాయణ సాక్షాద్ రామాధిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియో సహ. రాముడు లోక ప్రసిద్ధుడైన సత్పురుషుడు, సత్యధర్మాలలో ఆసక్తి ఉన్నవాడు. ధర్మం, లక్ష్మి ఎప్పుడు ఎడబాయకుండా చెయ్యగలిగినటువంటి వ్యక్తి రాముడు. ప్రజాసుఖత్వే చంద్రస్య వసుధాయా క్షమాగుణై బుద్ధ్వా బృహస్పతే స్తుల్యో వీర్యే సాక్షాత్ శచీపతే. ప్రజలకు ఆనందం కలిగించడంలో చంద్రుడితో, క్షమాగుణంలో భూమితో, బుద్ధితో బృహస్పతితో, పరాక్రమంలో దేవేంద్రుడితో అన్ని విధాలా సమానమైన వాడు. ధర్మజ్ఞ సత్యసంధశ్చ శీలవాన్ అనసూయక క్షాంతః సాంత్వయితౌ లక్ష్మః కృతజ్ఞో విజితేంద్రియ. అన్ని ధర్మాలు తెలిసినవాడు, సత్యసంధుడు, ఉత్తమ శీలవంతుడు, అసూయ లేదు, ఓర్పున్నవాడు, దుఃఖితుల ఓదార్చేటువంటి వాడు, మృదువైనవాడు, కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మరవనివాడు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకొన్నవాడు, మృదుశ్చ స్థిరచిత్తశ్చ సదా భవ్యో అనసూయకః ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ చ రాఘవ
బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణాన్ ఉపాసితౌ తేనాస్యేహా తుదాక్తే యశస్సిరే యతస్తేజశ్చ వర్ధతే. రాముడు సుకుమార స్వభావం కలవ, స్థిరమైన ఆలోచనలున్నవ, సర్వదా మంగళప్రద, అసూయ లేదతనికి. తర్వాత ప్రాణులను చాలా ప్రియంగా ప్రేమిస్తూ ఉంటాడు, సత్యాన్ని పలుకుతాడు. వివిధ శాస్త్ర పారంగతులైన వృద్ధులైన బ్రాహ్మణుల ఉపాసన చేస్తారు. అలా ఉపాసన చేయటంలో ఈ లోకంలో అతని కీర్తి, యశస్సు, తేజస్సు విపరీతంగా వృద్ధి చెందాయి. దేవాసుర మనుష్యాణం సర్వ అస్త్రేషు విశారదః సమ్యక్ విద్యావ్రతో స్నాతో యథావత్ సాంగవేదవిత్. దేవతలకు, అసురులకు, మానవులకు తెలిసినటువంటి అన్ని అస్త్రాలలో అతనికి ప్రావీణ్యం ఉంది. చక్కగా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నవా, యథావిధిగా సాంగోపాంగంగా వేదాలను అధ్యయనం చేసినవాడు. గాంధర్వేచ భువి శ్రేష్ఠో బభూవ భరతాగ్రజ కళ్యాణాభిజన సాధు అధీనాత్మా మహామధి. సంగీతంలో రాముణ్ణి మించినవాడు లోకంలో లేడు. ఇతని బంధువర్గమంతా అత్యున్నతమై, అతడు సత్పురుషుడు, దైన్యం ఎరగనివాడు, గొప్ప బుద్ధి ఉన్నవాడు. విజయ అభివినీతశ్చ శ్రేష్టైరధర్మార్థనైపుణై యదా వ్రజతి గ్రామం గ్రామార్థే నగరస్యవ గత్వా సౌమిత్రిసహితో నానిజిత్య వినిర్మితే నివర్తతే. రాముడు ధర్మార్థాలలో గొప్ప నైపుణ్యం కల శ్రేష్ఠులైన బ్రాహ్మణుల దగ్గర అన్ని విషయాలు శిక్షణ పొంది గ్రామం కోసం, నగరం కోసం యుద్ధం చెయ్యాల్సి వస్తే రాముడు లక్ష్మణుడితో కలిసి వెళ్ళి జయమే సాధిస్తాడు, మళ్ళా అపజయంతో రాడు. సంగ్రామాత్ పునరాగమ్య కుంజరేణ రథేనవ పౌరాన్ స్వజనవన్నిత్యం కుశలం పరిపృచ్ఛత. గ్రామం కోసం, నగరం కోసం యుద్ధం చెయ్యాల్సి వస్తే రాముడు లక్ష్మణుడితో కలిసి జయం లభించిన తరువాతే వస్తారు. సంగ్రామాత్ పునరాగమ్య కుంజరేణ యథేన చ పౌరాన్ స్వజనవన్నిత్యం కుశలం పరిపృచ్ఛతి. పుత్రేష్వగ్నిమ దారేషు ప్రేష్యశిష్యగణేషు చ నిఖిలేనానుపూర్వాపూర్వ్యాచ్చ పితా పుత్రా ని ఔరసాన్. యుద్ధం నుండి తిరిగి వచ్చి ఏనుగును గాని రథాను గాని ఎక్కి పౌరుల దగ్గరకు వెళ్ళి వాళ్ళనందరినీ బంధుజనులు అడిగినట్లు, తండ్రి పుత్రులను అడిగినట్లుగా పూర్తిగా పుత్రులు, భార్యలు, అగ్నిహోత్రాద్యనుష్ఠానాలు, భృత్యులు, శిష్యగణ మొదలైన వాటి విషయం ఎక్కడా వరత తప్పకుండా కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటాడు యుద్ధం అయిన తర్వాత కూడా. శుభాసంతే శుశ్రూషంతే చ నః కచ్చిత్ కర్మసు సందంసితాః ఇది నః పురుషవ్యాఘ్ర సదా రామో అభిభాషతే. పురుషశ్రేష్ఠుడైన రాముడు వీరు చెప్పిన మాటల్లో ఉండే భృత్యాదులు తమ తమ పనులను ఎలా నిర్వహిస్తున్నారు, మీకు కూడా అలాగే సేవ చేస్తున్నారా అని కనపడినప్పుడల్లా మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాడండి రాముడు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ఎవరికెప్పుడైనా ఆపద వస్తే రాముడు చాలా దుఃఖిస్తాడు.
ఎవరికి అభివృద్ధి కలిగిన చూసి పుత్రుడికి కలిగిన అభివృద్ధిని చూసి తండ్రి సంతోషించినట్లు ఆనందపడు. సత్యవాదీ మహాశ్వేషౌ వృద్ధసేనీ జితేంద్రియ స్మితపూర్వ అభిభాషీ చ ధర్మం సర్వాత్మనాశ్రిత. రాముడు సత్యాన్నే మాట్లాడు. మహావీరుడు పెద్దలను సేవిస్తూ ఉంటాడు. ఇంద్రియాలను వశం పరుచుకున్నాడు. చిరునవ్వు మొగం కలవాడు. సర్వ విధాల ధర్మ రక్షకు. సమ్యగ్యోక్తాశేయసాంచ న విగ్రహ్య కథారుచి ఉత్తరోత్తరయుక్తౌ చ వక్తా వాచస్పతిర్యథా. శత్రువులను మేలు చేసేవాడు, ఆశ్రితులకు మేలు చేసేవాడు. కలహం పెంచుకుంటూ మాటలాటంలో అభిరుచి లేనివాడు. యుక్తికి పై యుక్తి చూపే మాటలాడటంలో బృహస్పతికి మించిన. శుభ్రూరాయత తామ్రాక్ష సాక్షాద్ విష్ణురివ స్వయం. రామో లోకాభిరామోయం శౌర్యవీర్య పరాక్రమౌ. లోకాభిరాముడైన ఈ రాముడు అందమైన కనుబొమ్మలున్నవాడు. విశాలమైన ఎర్రని నేత్రాలున్నవాడు. శౌర్య వీర్య పరాక్రమాల చేత సాక్షాత్తు విష్ణువే ఇలా ఉన్నాడా అనిపిస్తా. శౌర్యం అంటే నిర్భయంగా ఎదుటి వాళ్ళని చూసి వెళ్ళే స్వభావం. తాను వికారం చెందక శత్రువులను వికారం చేసేటువంటి వీర్యభావాన్ని ఉత్సాహం అంటారు. దాన్ని పరాక్రమం అంటారు. ప్రజాపాలన తత్వజ్ఞోన రాగోపయతేంద్రియ శక్తస్థైలోక్యమప్యేకో భోక్తుం కింను మహీమిమాన్. ప్రజలను పాలించడం మెలకువ తెలిసిన ఇతని ఇంద్రియ రాగాల చేత చెడు మార్గాన్ని పట్టేవి కావు. ఈతడొక్కడే 3 లోకాలను కూడా పాలించగల సమర్థుడంటే ఇక భూలోకం మాట చెప్పాలా మహారాజా? నాస్య క్రోధ ప్రసాదశ్చ నిరర్ధోస్తి కదాచన హస్తేవ ధ్యానవజ్జే చ న కుష్యతి. రాముడికి కోపం వచ్చిన, అనుగ్రహం వచ్చిన ఎప్పుడు నిష్ఫలాలు కావు. ఎవరైనా నియమానుసారంగా వధ్యులైతే చంపబడేవాళ్ళైతే చంపే తీర్తాడు. అవధ్యుల విషయంలో కోపం కూడా తెచ్చుకోడు. యునక్త్యై ప్రహుష్టశ్చ తమసౌ యత్ర తుష్యతి శాంతై సర్వప్రజాశాంతై ప్రీతి సంజృణనైర్దృఢాం గుణైర్విరురుచైరామో దీప్తః సూర్య ఇవ అంశుభిః. రాముడు ఎవ్వరి విషయంలో సంతోషిస్తాడు. అతనికి అన్ని ఐశ్వర్యాలు సమకూరు. కిరణాలతో ప్రకాశించే సూర్య భగవానుడు రాముడు శాంతాలు, సర్వ ప్రజలను మనోహరాలు, మానవులను ప్రీతి కలిగించేవైన గుణాలతో ప్రకాశ. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం లోకసారోపమం రాధా అకామయతమీదిని. ఏతాదృశ గుణ సంపన్నుడు, సత్యపరాక్రమశీలుడు, ఇంద్రాది దిక్పాలకులతో సమానుడు అయిన రాముడు ప్రభువు కావాలని మేము ప్రజలంతా కోరుతున్నాం. వత్సః శ్రేయసి జాతాస్తే దిశ్యాసౌ తవ రాఘవ. దిశ్యా పుత్ర గుణైర్యుక్తో మారీచైవ కాశ్యపః. దశరథ మహారాజ, నీ పూర్వ పుణ్యం చేత నీ అబ్బాయి రాము లోక కళ్యాణార్థం నీ కుమారుడిగా జనించ. మరీచి ప్రజాపతి కుమారుడైన కాశ్యపుడిద. ఈతని పుత్రుడికి ఉండాల్సిన సద్గుణాలన్నీ ఉన్నాయి. అది నీ భాగ్యం, మా భాగ్యం. బలం ఆరోగ్యయాయుశ్చ రామస్య విదితాత్మ
దేవాసురమనుష్యేషు సుగంధర్వో వరగేషు చ అశంసతే జనః సర్వే రాష్ట్రే పురవరే తదా అభ్యంతరశ్చ బాహ్యశ్చ పౌరజానపదేవు జనః దేవాసుర మనుష్య గంధర్వ అప్సరస ఉరగులలో ప్రసిద్ధమైన స్వభావం కల రాముడి ఆయురారోగ్య బలాలు కలగాలని అన్ని రాష్ట్రాలలోని జనం, దశరథలోని అన్ని జన దూరంగా ఉన్న బంధుమిత్రుడు వీళ్ళంతా కూడా కోరుకుంటున్నారు. స్త్రియో వృద్ధాస్తరుణ్యచ్చ సాయం ప్రాతః సమాహితాః సర్వాన్ దేవాన్ సమస్యంతి సమాస్యాద్ది యశస్వినః. వృద్ధమహిళ యువతులేక సమాహిత చిత్తంతో యశస్శాలి అయి రాముడి అభివృద్ధిని కోరుతూ సాయంకాలం ప్రాతకాలంలో కూడా సకల దేవతలకు నమస్కరిస్తున్నారయ్యా మహారాజా. తేషామాయాచితం దేవ తత్ప్రసాదాత్ సమృద్ధ్యతాం. రామం ఇందీవరశ్యామం సర్వశత్రునిబర్హణం పశ్యామో యౌవరాజ్యస్థం తవ రాజ్యోత్తమాత్తమజం. రాజశ్రేష్ఠుడైన దశరథ మహారాజా, నీ అనుగ్రహం చేత ప్రజల కోరిక తీరుగా. ఇందీవరశ్యామ సర్వశత్రు సంహారకు అయిన ఈ రాకుమార్ శ్రీరాముడు యవ్వరాజ్య అభిషిక్తుడై ఉండుగాక. తం దేవదేవోపమాత్మా జంతే సర్వస్య సేవకస్య హితే వినిష్టం. హితాయ సహ క్షిప్రముదారజుష్టం మృదాభిక్షేక్షం వరదత్వమత్వసీమర్హసి. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వితీయ సర్గ. ప్రజల కోర్కెలను తీర్చేటువంటి రాముడు మహారాజా మహావిష్ణు సమానుడై సర్వలోకహిత ఆసక్తుడై ఉత్తమ గుణసంపన్నుడైన నీ కుమారుడై రాముణ్ణి మా హితం కోసం సంతోషపూర్వకంగా శీఘ్రంగా రాజ్య అభిషిక్తుణ్ణి చెయ్యి. బాలానందని అని రామాయణ ఆంధ్ర వ్యాఖ్యానంలో అయోధ్యాకాండ ద్వితీయ సర్గ సమాప్తం. రేపు తృతీయ సర్గలోకి ప్రవేశిస్తాం.